నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి హిందువులు మరొక విషయంలో గొప్పగా గెలిచారు. ఇప్పటి వరకు కూడా అయోధ్య, కాశీ, మధుర ఈ ఆలయాలకు సంబంధించి కోర్టులో నడుస్తున్న విషయాలన్నీ మనకు తెలుసు. మహాభారత కాలంలోని అతి గొప్ప ఆలయాన్ని, అతి పురాతన ఆలయాన్ని సాక్ష్యాలతో హిందువులు మరొక్కసారి గెలుచుకొని హిందూ ఆలయాల మీద ముస్లిం రాజులు చేసిన దాష్టికాన్ని నిరూపిస్తున్నారు. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. లక్షగృహ మహాభారత సమయంలో ఈ లక్షగృహ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ లక్షగృహ ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే ఈ లక్షగృహను కొందరు ముస్లింలు ఆక్రమించుకొని అక్కడ ఒక దర్గాను నిర్మించారు. మనందరికీ తెలుసు కదా, లక్షగృహ అంటే మహాభారత సమయంలో పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు నిర్మించుకున్నది. అలాంటి లక్షగృహను కొన్నేళ్ల క్రితం ముస్లింలు ఆక్రమించుకొని మసీదుగా మార్చుకొని వాళ్ళకున్న కొన్ని చట్టాల ద్వారా ఇది మసీదే అంటూ గగ్గోలు పెట్టడం చేశారు. మొత్తం 70 ఎకరాల స్థలాన్ని వీళ్ళు ఆక్రమించేసుకున్నారు ఈ ఆలయానికి సంబంధించి. దీంతో అప్పటి నుంచి కూడా ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. అంటే దాదాపు 70 సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తూనే ఉంది. 54 సంవత్సరాలుగా 1974 నుంచి కోర్టులో ఉంది. ఇది ఎట్టకేలకు నిన్న ఉత్తరప్రదేశ్ కోర్టు ఈ లక్షగృహపై కీలకమైన తీర్పునిచ్చింది. ఈ లక్షగృహ హిందువులకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. మొత్తానికి జ్ఞానవాపి విషయంలోనే యూపీకి సంబంధించిన అలహాబాద్ కోర్టు ఒక సెన్సేషనల్ తీర్పిచ్చింది అనుకుంటే, ఇప్పుడు ఈ లక్షగృహ ఆలయానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం సంచలనంగా మారింది. మహాభారత కాలం నాటి ఆలయాన్ని ఎలా ఆక్రమించుకొని మసీదుగా మార్చారు అనే వైనాన్ని తేట తెల్లం చేశారు. ఈ లక్షగృహ మహాభారత కాలం నాటిదని, కావున ఈ 70 ఎకరాల స్థలం కూడా హిందువులకే చెందుతుందని ఉత్తరప్రదేశ్ కోర్టు సరైన తీర్పునిచ్చింది. మరొక ఘన విజయం సాధించారు. ఒకప్పుడు ఆలయాల ప్లేస్ లో దర్గాలుండని, మసీదులుండని, లేకపోతే ఇంకొక కట్టడాలు కట్టని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ జోలికి వెళ్తే ఎక్కడ గెలుస్తాం, వాళ్ళతో మనం పెట్టుకోవడం ఎందుకు, మనకేమన్నా అవుతుందేమో అని భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మసీదు కాదు, లేకపోతే అది అక్రమంగా కట్టిన కట్టడం, లేకపోతే అది దర్గా కాదు అని తెలిసింది అనుకో, ఎక్కడి దాకైనా వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా పోరాడి ఇది మా ధర్మానికి సంబంధించిన ఆలయం, ఇది మా సనాతన ధర్మానికి ఆనవాళ్ళు, మాకు కావాల్సిందే అంటూ పోరాటం చేస్తున్నారు. 54 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగినా కూడా అలిసిపోకుండా ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నారు. ఇది హిందువులకే చెందుతుంది అంటూ ఉత్తరప్రదేశ్ కోర్టు అయితే తీర్పునిచ్చిందట. ఇది హిందువుల మరో ఘన విజయంగా కూడా అందరూ కొనియాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? సనాతన ధర్మ ఆలయాలని మళ్ళీ కాపాడుకోవడంలో, నిర్మించడంలో హిందువులలో ఐక్యత మొదలైంది అనుకుంటున్నారా? మీకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. తప్పకుండా 1 to 4 లెవెల్స్ లో ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం. దాంతోపాటు స్క్రీన్ మీద మన గూగుల్ పే, ఫోన్ పే నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్కి మీరు ఎంత సహాయం చేసినా అది మన ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఛానల్ డెవలప్ చేసుకోవడానికి కానీ ఉపయోగించుకుంటాం. మీ అందరి సహకారం కావాలి. మనస్ఫూర్తిగా మీ అందరూ ఇలానే నన్ను ఆదరిస్తూ అటు సబ్స్క్రైబ్ పరంగా, ఇటు ఆర్థికంగా కూడా చేయూతను అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.